హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్ వంగిపురుపు ఆర్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సరే, ఇప్పుడున్న జనరేషన్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ అనేది పెట్టుకుంటున్నారు. అది వర్క్ దగ్గర కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర కావచ్చు. పక్కింటి వాళ్ళు అట్లా పరిచయం అవుతున్నప్పుడు ఇట్లా అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటున్నారు. అసలు అఫైర్స్ పెట్టుకోవడానికి అసలు వాళ్ళకు రీజన్ ఏంటి? అంటే వాళ్ళ బిహేవియర్ లోపమా? అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరితో క్లోజ్గా మూవ్ అవుతున్నాము, అదే క్లోజ్నెస్ ప్రేమ అనుకొని అలా అఫైర్స్ పెట్టుకుంటున్నారా? అసలు దీని వెనకాల అంతర్యం? మొట్టమొదటిగా మనం ఒకటి ఎఫ్ఐఆర్ అనే ముందు ఒక విషయాన్ని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలమ్మా. ప్రస్తుత సమాజంలో ప్రేమకి బంధానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. అవును. ప్రేమ అనేది త్యాగాన్ని కోరుకుంటూ తను తాను ఇచ్చేయటం. కానీ మనకి ఆ ప్రేమని బంధానికి వచ్చేసరికల్లా ఒక మనిషి దగ్గర ఒక ఆలోచన వచ్చేసింది. ఎంతసేపటికి నేను ఆర్థికపరమైనటువంటి బంధాలను చూసుకుంటూ వెళ్ళిపోతూ నేను ఈ వ్యక్తితో ఉంటే నా లాభాలన్నీ నా నష్టాలు ఎంత అనేది బ్యాలెన్స్ షీట్ వేసుకోవటం వల్ల మొట్టమొదటిగా జీవితంలో ఒక పెను ప్రమాదానికి కారణంగా మారుతుంది. రెండో విషయం, ప్రతి వ్యక్తి అనుకోవటంలో నేను కష్టపడుతున్నా అన్న దగ్గర బంధం అనేది ఎప్పుడు నిలవదు. మనం కష్టపడుతున్నాం అన్న దగ్గర బంధం నిలుస్తుంది. బంధంలో కావాల్సింది ఏంటంటే నమ్మకం. నమ్మకంలో కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఓర్పులో కావాల్సింది ఏంటంటే ఒకళ్ళని అర్థం చేసుకొని ఇది మన పని అంటూ చేసుకొని వెళ్తే అది బంధంగా మారుతుంది. కానీ ప్రేమ ఎంతసేపు అవుతుందంటే భౌతికంగా బయట చూసిన వాటికి ఇచ్చేసి, అలాగే మనకున్నటువంటి ప్రస్తుతము ఒక ప్రమాదమైన వస్తువును మన చేతిలో పెట్టుకొని 24 గంటలు కూర్చొని తిరుగుతున్నాం. మాయా ఆపరేటింగ్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎవ్రీవేర్ అది. కానీ అది ఏంటో నేను ఆఖరికి చెప్తాను. ఈ ప్రమాదమైన వస్తువును మన చేతిలో పెట్టుకొని చేయటం వల్ల ఏమైపోతుంది అంటే, నేను ఒక్కొక్కసారి మనిషికి ఆలోచనలు వివిధ రకాలుగా వెళ్తూ ఉంటాయి. కొన్ని రకాలలో తన యొక్క పరిస్థితుల వల్ల, తన శారీరకంగా కొన్ని పరిస్థితుల వల్ల ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ ఈ మాయా ఆపరేటింగ్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎవ్రీవేర్ అనేది ఎక్కువగా ఈ చేయటం దగ్గర నుంచి అది మనిషి యొక్క తత్వాన్ని చంపేస్తుంది. అది పెను ప్రమాదాన్ని తెస్తుందని చెప్పి ఎవరు ఊహించరు. ఈ ఇల్లీగల్ అనే దానికన్నా కూడా మనకి ఏమైపోయిందంటే, మొట్టమొదటిగా మనకున్నటువంటి మాధ్యమాల వల్ల వీటిలలో ఎక్కువగా నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. దాని నుంచి ప్రతి వాళ్ళకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ పెరిగిపోతుంది. ఈ నెగిటివ్ వచ్చిన వ్యక్తుల్ని, నెగిటివ్గా బిహేవ్ చేసిన వ్యక్తుల్ని కొంతకాలమైన తర్వాత సెలబ్రిటీగా మార్చేస్తున్నాం మనం. అవును. దాని నుంచి కూడా కుటుంబ వ్యవస్థ మీద ఇంపాక్ట్ పడుతుంది. మూడోది, మా ఇంటికి వస్తే నువ్వేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అనే ఆలోచనలు మనిషిత్వంలో పెరిగిపోతుంది. కానీ నేను ఇతని దగ్గర ఉంటే నాకు రక్షణ ఉంటుంది, ఇతని దగ్గర ఉంటే నాకు టోటల్గా ఒక గులాబీ పువ్వులో ఉన్నటువంటి ప్రతి రెక్క పువ్వుని రంగుని ఎంత ఆకర్షితంగా మారుతుంటుందో, కిందున్న ముళ్ళు గుచ్చుకోగానే అబ్బా అనుకుంటాం. కానీ ఆ పైన పువ్వును చూసినప్పుడు ఆ గుచ్చుకున్న ముళ్ళును కూడా ఇదేముంది అని తీసేది తత్వం తగ్గిపోయింది. అంటే మనిషిలో అహం పెరిగిపోవటం వల్ల. 3, ఇతరుల కష్టం నా కష్టం కాదు అనుకుంటున్నాం. నువ్వు బంధంలో ఉన్నప్పుడు మటుకు నీ కష్టం నాది, నా కష్టం నీది అనుకున్నప్పుడు అది నమస్కారం అనే సంస్కారంలోకి మారుతుంది. అది మార్చుకోలేని శక్తి. కారణం దీనన్నిటినీ ఆలోచించి చూస్తే ఈ అఫైర్స్ ఏమన్నా పెరుగుతూనే చేస్తున్నాయంటే, మన విద్యా విధానంలో డబ్బు సంపాదనే చెప్తున్నారే కానీ మానవతా విలువలు అది పరిరక్షించుకునే అంశాలను గురించి మనం ఎక్కువగా నేర్చుకోలేకపోవటం. దాని తర్వాత మీ ఇంటికి రాగానే ఫస్ట్ చూసి నీ డ్రాయింగ్ చూసి అబ్బా మీ ఇల్లు ఎంతో బాగుంది అనుకుంటున్నాం. కానీ ఆ ఇంటి డ్రాయింగ్ రూమ్ కంటే కూడా ఆ ఇంటి కిచెన్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే అప్పుడు మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. పని ఎప్పుడూ కూడా మగ పని ఆడపని అని ఉండదు. పని.
ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళి పనులు చేస్తేనే అటువంటి పిల్లలకు కానీ ఏదైనా మనం కొంత చేయగలుగుతాం. కానీ అది మనం మర్చిపోయాం. కానీ ఇదే విద్యార్థి, ఇదే పిల్లలు బయట దేశాలకు వెళ్తున్నప్పుడు బయట దేశాలలో చేసే పనులు, ఇంట్లో చేసే పనులు ఇవన్నీ కూడా వేరుగా ఉంటున్నాయి. ఇంట గెలవకుండా బయట గెలవటానికి ప్రయత్నం చేయటం వల్ల ఈ ఇంటిలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువగా పెరగటానికి కారణమవుతుంది. ఇందాక మీకు ఒక చెప్పాను కదా, మాయా ఆపరేటింగ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎవ్రీవేర్ అనేది అది ఏదో కాదు నాన్న, మొబైల్. మొబైల్లో ఉన్నటువంటిది అది ఒక పోలీసు రక్షకుడిలాగా అయిపోతుంది. మీరు ఈరోజు మొబైల్లో మాట్లాడితే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఏం చేశారు అనేది బయట తీయచ్చు. కానీ అది మర్చిపోయింది జనం. మనం ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవాలన్నా, మనకు ఆపరేషన్ సింధూర్లో కానీ ఎక్కడన్నా కానీ మనకు ఉపయోగపడింది టెక్నాలజీ, మొబైల్స్ ఇవే ఉపయోగపడ్డాయి. కానీ మనిషి ఎంతసేపటికి నా టచ్ ఫోను, నా ఇది అని చెప్పి నా వాట్సాప్ అనుకుంటున్నామే కానీ దానిలో ఉన్నటువంటి మాయాబజార్ తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి మొబైల్ కూడా ఒక కారణమే సార్. కారణం కాదమ్మా, మొబైలేం కారణం. అది లేనప్పుడు నీకు ఆలోచన ఎక్కువగా పోదు. ఏ మనిషి అయినా సరే వైఫై లేకుండా ఒక అరగంట ఒక చోట కూర్చోమనండి, కూర్చోలేడు. కారణం దాని మీద మన బ్రెయిన్ని టోటల్గా చంపేసుకుంటున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఇల్లీగల్ అఫైర్స్ వీటిలలో కారణం ఏంటంటే ఆర్థికమైనటువంటి బంధాలని, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం లేకపోవటం, మూడవది మీ ఇంట్లో ఉన్న వస్తువు మా ఇంట్లో ఉండాలని కోరుకోవటం వల్ల, ఈ మూడిటి వల్ల సమస్యలు వచ్చి విభేదాలు పెరిగి పక్కింటిన ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన దీనివల్ల అప్పుడు తెలుస్తుంది నా ఇంట్లో ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ అమ్మ తర్వాతనే ఎవరన్నా నీకు మొత్తం విలువ ఇచ్చేది. కానీ ఆ అమ్మతో ఉండేది 20 సంవత్సరాలు, జీవిత భాగస్వామితో ఉండేది 80 సంవత్సరాలు. అంటే 20 సంవత్సరాలు నిన్ను పోషించి పుట్టించి జన్మ ఇచ్చిన తల్లికి ఎంత రుణపడి ఉంటావో, మరి 80 సంవత్సరాలు ఉండవలసిన వ్యక్తిలో ఉండలేనిటువంటి లక్షణం నీలో పెరగటం వల్ల ఇల్లీగల్ అఫైర్స్ పెరుగుతుంది. అవును, అంటే తను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి అయినప్పుడు కూడా రెండు మ్యాచ్ అవ్వకపోతే ఇంకా నాకు తను సెట్ అవ్వరు అనేసి వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. అదొకటే కాదమ్మా, ఇంకో విషయం కూడా మీరు, ఏ మనిషి 100% పర్ఫెక్ట్ కాదు. అవును, 100% పర్ఫెక్ట్ అయితే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక మనిషిని నమ్మటం అనేది మర్చిపోతున్నాం. లైక్ ఎగ్జాంపుల్స్ మనం చాలామందిని చూసుకోవచ్చు. మనం కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్పే సమాధానము మా దగ్గర కౌన్సిలింగ్ మా కళ్ళతో వాళ్ళని చూడండి, వాళ్ళ అందము వాళ్ళ తెలివితేటలు తెలుస్తాయి అన్నారు. ఇది మర్చిపోయాం. నువ్వు వచ్చేటప్పుడు ఎన్ని లక్షలు తెస్తున్నావు, ఎన్ని కోట్లు తెస్తున్నావు అన్నప్పుడు తన ఎక్స్పెక్టేషన్ ఏమో, తనకు కానీ అతనికి కానీ ఎక్స్పెక్టేషన్ ఏమో తను నా కాళ్ళ దగ్గరే ఉండాలని అనుకుంటున్నాడే కానీ నా హృదయంలో ఉండాలని అనుకోవట్లేదు. ఈ రెండు. దాని తర్వాత ఇంకో అంశాన్ని ముఖ్యంగా మనం గమనించవలసింది, ఏ వ్యక్తి వచ్చినా కూడా నీ జీతం ఎంత అని అడుగుతున్నారే కానీ నువ్వు ఎంత సుఖంగా ఉన్నావని అడగట్లేదు. తర్వాత ముఖ్యంగా చూడవలసింది, సూర్యుడు ఎటించి ఉదయిస్తాడమ్మా మనకి? తూర్పు నుంచి కదా. కానీ మన జీవితంలో చేసే పనులలో కూడా అది ఎలా అయితే సూర్యుడు తూర్పు నుంచే ఉదయిస్తాడో నువ్వు చేసిన పనిని బట్టి రియాక్షన్ ఉంటుంది, చేసిన దీన్ని బట్టే ఇది ఉంటుంది. లేకపోతే అస్తమించే సమయంలాగా పడమటి వైపు దిగిపోతావు అనేది తెలియలేకపోవట్ల. అంటే ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ భార్యకి ఏ భర్తకి కానీ పర్ఫెక్ట్ భార్య భర్త దొరకలేదు. కానీ దాన్ని మార్చుకోవాలి. అందుకనే అంటారు మనకి ఎవరికి కూడా పర్ఫెక్ట్ యాపిల్ ఇప్పుడు దాకా చూడలేరట ప్రపంచంలో. ఏదైనా గొడవ అయినప్పుడు కూడా నువ్వెంత అని అనుకుంటూ ఉంటే అది గొడవ పెద్దగా అయ్యి ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి కూడా ఇది ఒక రీజన్ అవుతుంది. గొడవ కాదమ్మా, గొడవ కన్నా కూడా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మనకి ఏమైపోతుందంటే మనుషుల యొక్క ఆకర్షణ, వాళ్ళ యొక్క వేషధారణ ఇది ఒక మారిపోవటం కూడా కాదు. నేను ఇతనే కదా అని సైన్ చెక్ అని చెప్పేసి వాళ్ళని నెగ్లెక్ట్ చేసుకోవటం. ఎప్పుడైనా కానీ ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండవలసిన పరిస్థితిలో ఎప్పుడు చాలా మటుకు మనం చూస్తుంటాం, వ్యంగ్యంగా జోకులు వేస్తూ వారి యొక్క దీనిలో
రకరకాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమైపోతుందంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఒకప్పుడు ఏమనేవారంటే ఇంటి లోపల స్త్రీని చూస్తే ఇల్లు మొత్తంలో ఉన్న జనాల గురించి చెప్పచ్చు అనేవారు. అవును. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో ఎప్పుడైతే మన ఆర్థిక బంధాలు పెరిగినాయో ఇంట్లో భార్యాభర్తలను చూసి ఆ ఇంట్లో ఎంత ఆనందం ఉందో చెప్పగలిగే స్థాయి. ఎందుకంటే ఇంటికి వచ్చిన వ్యక్తికి అది అమ్మ కానీ అత్త కానీ ఎవరొచ్చినా కానీ నా వాళ్ళు అనుకునే శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి తల్లి తండ్రి పెంపకంలో ఉన్న పిల్లలకి ఈ సమస్యలు ఉండవు. ఈ రోజులలో సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అంటే మా అమ్మాయికి ఈ పని రాదు, మా అబ్బాయికి ఈ పని చెయ్యడు, కానీ వాళ్ళకి మటుకు కావాల్సింది ఆర్థికపరమైనటువంటి బంధాలు. అంతేగాని ఇద్దరు మనసులలో తొలి యవ్వనంలో ఉన్నటువంటి ప్రేమ, తొలి ఆలోచనలో ఉన్నటువంటి సంస్కారం ఇది దూరం కావటం. దాని తర్వాత ముఖ్యంగా కావాల్సినది ఒక విషయం, కంఫర్ట్స్ పెరుగుతున్న కొద్దీ ఆలోచన తీరులో కూడా తేడా వస్తుంది. అవును. ఎప్పుడైతే కంఫర్ట్స్ ఎక్కువైనాయో అప్పుడు మన ఇంట్లో పామరిన్ డాగ్ లాగా తయారైపోయింది మన ఆలోచన. అది ఏ రోజైతే స్నానం చేయించి దాన్ని ఇది చేయించకపోతే ఎట్లా అయితే ఆ పామరిన్ డాగ్ వాసన వస్తుందో జీవితంలో కూడా నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయకుండా ఉంటే నీ దగ్గర నుంచి కూడా ఇల్లీగల్ అఫైర్సే కాదు రకరకాల నెగటివ్ ఆలోచనలు వచ్చి క్రైమ్స్ కూడా దిగిపోయినటువంటి సంఘటనలు మా కౌన్సిలింగ్లో చాలా బయటపడ్డాయి. ఓకే. ఎప్పుడైనా కానీ ఒక మనిషికి కాలు బొటనవేలు ఎంత ఇంపార్టెంటో నడకకి ఆ మనిషి యొక్క ప్రవర్తనలో అతని యొక్క శారీరకంగా మానసికంగా కూడా భర్త అయినా భార్య అయినా కూడా ఒక మంచి అలంకరణ ఒకళ్ళ పట్ల ఒకటి మార్చి చేసుకోవటము. తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చివరికి ఒక భర్త జనరల్గా పాలవాడికి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. వెంటనే అతను పాలతను వచ్చి 675 రూపాయల 30 పైసలు ఎంతో చెప్తాడు. అతని దగ్గర 660 రూపాయలే ఉన్నాయి. వెంటనే ఎవరి పరిస్థితి ఎత్తుకుతాడమ్మా? భార్య పరిస్థితి ఎత్తుకుతాడు. అందులోంచి తక్కిన చిల్లర తీస్తుంటే ఒక ఫోటో కింద పడ్డది. వెంటనే ఫోటో చూసి భర్త అనుకుంటాడు ఎవరిది ఫోటో అని చెప్పి యాంగ్జైటీగా చూస్తాడు. అతని చిన్నప్పటి ఫోటో అయితే ఆ ఫోటో చూసి ఓహో నా భార్య ఎంత ప్రేమిస్తుంది, నా చిన్నప్పుడు ఇంత ఫోటో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆమెను సతాయించానని నెక్స్ట్ డే ఇంకేం చేశాడు అతను, ప్రతిరోజు ఆమె నిద్ర లేవగానే కాఫీ టీ ఇస్తున్నాడు. అంతకుముందు పెట్టమంటే నేను నా పని కాదనేవాడు. కూరలు తొరగాలంటే కూరలు తొలగిస్తున్నాడు. ఆఫీస్ దింపమంటే నీ ఆఫీస్ నీది నాది ఏంటి నేను వెళ్ళలేనన్న అతను ఆఫీస్ దింపి వెళ్తానంటున్నాడు. ఈమె ఒక 21 రోజులు చూసింది. ఇంత ప్రవర్తనలో ఇంత మార్పు వచ్చిందండి. ఒక పక్కన సంతోషము, కానీ ఇది ఏ ప్రమాదానికి వెళ్తుందో అనేది కూడా ఆమెకు అర్థం కాలేదు. మీరు ఇందాక ఇల్లు ఏమైనా ఉన్నాయని, కానీ ఒకరోజు వచ్చి అడిగింది ఏంటండి ఇంతకుముందు ప్రతిదానికి పెళ్ళైన 5 సంవత్సరాలు బాగున్నారు, తర్వాత ప్రతిదానికి నన్ను తిడుతున్నారు, ఇప్పుడు ఏంటి ఇలా మీరు ఒక్కసారి మారిపోయారంటే, పిచ్చిదానా మొన్న నేను పాలవాడికి బిల్లు ఇస్తుంటే అందులో నా ఫోటో చూసి నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తుంటే ఇంత బాధ పెట్టాను కదా అనుకున్నాను. వెంటనే ఆమె తన జీవితంలో నిజం దీనిలోకి వెళ్ళిపోతూ అద్దం ముందు తలదూకుంటూ మా ఆయన ఎంత పిచ్చి అయినా తెలియదు, ఆఫీస్లో బాస్ తిట్టినప్పుడల్లా ఈ ఫోటోని చూసి నేను వీడితోనే ఉంటున్నాను, వీడి ముందు నువ్వు ఎంతరా అనుకుంటూ పని చేస్తున్నాను అనుకున్నాయి. అంటే ఇక్కడ చూసారా ఒక భయాన్ని పోగొట్టుకోవటానికి ఇతను దీన్ని కూడా తను చేసుకుంది. అంటే ఇది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో చెప్పిన దీంట్లో చిన్న గీతని పెద్ద గీతని తొడపకుండా చిన్నది చెయ్యాలి అన్నప్పుడు వెంటనే అలసాని పెద్దన్న అది పెద్ద గీత గీసేసి దాన్ని చిన్నది చేస్తాడు. అంటే జీవితంలో భార్యాభర్తల మధ్యన ఉండవలసినటువంటి ఆప్యాయత, పెళ్లి కొత్తల్లో 3 మల్లెపూలు తెచ్చిన భర్త 5 సంవత్సరాల తర్వాత తను సైన్ సిగ్నేచర్గా చూసినప్పుడు, అలాగే భర్త కోసం నేను ఈ పనులు చేయాలి అన్నప్పుడు నేను ఎప్పుడూ కనపడుతున్న ఈ నైటీస్ డ్రెస్ అలంకరణ వీటిలలో చేసుకోలేకపోవటం, భర్త కోసం ఒక పెళ్లి పార్టీకి వెళ్తున్నప్పుడు అలంకరించుకున్నంత తీరుగా భర్త కోసం అలంకరించుకోలేకపోవటము, పిల్లల యొక్క సరదాలను తీర్చడానికి ఇద్దరు కలిసి ఆలోచన తీరులో మార్పు తెచ్చుకోలేకపోవటం వల్ల ఇవి విభేదాల కారణమై విభేదాల నుంచి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరగటానికి కారణమవుతుంది.
ఓకే, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.